మీ సురేష్ కాటూరి. ఈరోజు మెయిన్ న్యూస్ ఒకసారి చూద్దాం. ఈరోజు మనం న్యూస్లోకి వెళ్తే పర్టికులర్గా తాళికట్టు శ్రావణ వేళ. సో శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల వివాహాల జోరు. ఆగస్టు నవంబర్ దాటితే మళ్ళీ 2026 ఫిబ్రవరిలోనే, అంటే ఈ 2 నెలల్లోనే ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో పక్షం రోజుల్లో పెళ్లి సందడి ప్రారంభం కానుంది. సో ఫంక్షన్ హాళ్ళు, బంగారం, వస్త్ర దుకాణాలు కిటకిల్లాడనున్నాయి. గత నెల రోజులుగా గురుమూడంతో శుభకార్యాలు లేవు. ఈ నెల 24 దాకా ఆషాఢ మాసం. శ్రావణం రాగానే 27 నుంచి వచ్చే నెల 20 దాకా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటిపోతే మళ్ళీ కార్తీక మాసంలో వివాహాలు మంచి గడియలు ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లలకి వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. సో మనం ఈ న్యూస్ని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏడీబీ నుంచి తీసుకోండి. మూసీ అభివృద్ధికి 4100 కోట్లు రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫార్సు. ఇంతకుముందు ఎక్కడి నుంచి తీసుకోమంది? ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోమన్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి ఏమన్నారు? ఏడీబీ బ్యాంక్ నుంచి తీసుకోమంటున్నారు. దేనికి? మూసీ పునర్జీవనం, మూసీ నదిని మొత్తం క్లియర్ చేయడానికి. మూసీ పునర్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు 4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంక్ నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏడీబీ అంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ సిఫార్సు చేసింది. గతంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే పలు కొరీలను వేసిన ఆర్థిక వ్యవహారాల శాఖ తాజాగా ఏడీబీ నుంచి తీసుకోవాల్సిందిగా వీళ్ళని సమర్థించారు. సో అట్లాగనే ఇంకా కొన్ని న్యూస్ మనం చూస్తే మెయిన్ న్యూస్లోకి వెళ్తే, ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, అంటే డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు నూతన రైలు మార్గం. సో ఇక్కడ ఫోర్త్ సిటీ అంటే తెలంగాణ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించాలని చెప్పేసి వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. సో ఈ తెలంగాణకు సంబంధించిన డిపార్ట్మెంట్స్, అలాగే ఆంధ్రాకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రోడ్డు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. ఆ రాష్ట్ర సిఎస్, ఆర్ఎండ్బి స్పెషల్ సిఎస్లతో మీటింగ్లో చర్చించారు దీని గురించి. హైవే, రైలు మార్గం పక్కనే ఉండాలని చెప్పేసి. ఇది రైలు మార్గం, హైవే రెండు కూడా రాష్ట్రంలో తీర ప్రాంతం లేకపోవడంతో నౌకాశ్రయాలు లేవు. ఎక్కడ? తెలంగాణలో బియ్యం, సిమెంటు, చమురు, ఎరువుల దిగుమతులు, ఎగుమతులు వ్యయ ప్రయాసాలు ఎదురవుతున్నాయి. దాంతో అమరావతి నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ హైవేకు హైదరాబాద్ శివార్లో ఏర్పాటు చేసే జంక్షన్ వద్ద డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం నుంచి నౌకాశ్రయం వరకు కొత్త రైలు మార్గం నిర్మించేలా కసరత్తు చేస్తుంది. నౌకాశ్రయం తరహాలో డ్రై పోర్ట్లో కంటైనర్లు, యార్డ్లు, కార్గో నిర్వహణ వంటి కార్యకలాపాలు సాగుతాయి. కొత్త ఎక్స్ప్రెస్ హైవేకి సమీపం నుంచి డ్రై పోర్ట్, మచిలీపట్నం నూతన రైలు మార్గాలు ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో తెలంగాణలో ఎక్కడ కూడా మనం ఈ నౌకలు కానీ ఏదైతే షిప్ యార్డ్ ఇలాంటివి లేవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు నూతన రైలు మార్గం వేసి అక్కడ నుంచి ఇంపోర్ట్కి, ఎక్స్పోర్ట్కి ఈజీ అవుతుందని వాళ్ళు చర్చలు నడుపుతున్నారు. అలాగే రాజాసింగ్ రాజీనామా ఆమోదం. బీజేపీ గవర్నమెంట్ ఈ రాజాసింగ్ యొక్క రాజీనామాని ఆమోదం తెలిపింది. ఆల్రెడీ తను రిజైన్ చేశాడు, మనకు తెలిసిందే. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను భాజపా అధిష్టానం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్ లేఖ ద్వారా సమాచారం అందించారంట. రాజీనామా లేఖలో రాజాసింగ్ పేర్కొన్న కారణాలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి, అలాగే పార్టీకి విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి. సో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన ప్రకారం రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తన కొంతకాలంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అలాగే ఈ మొన్న జూన్ 30వ తారీఖున జరిగిన భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి జరిగిన సంస్థాగత ఎన్నికల్లో తనకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదని, అలాగే పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించడంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారో ఈయన ఎన్ రామచంద్రరావు నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి లేఖ సమర్పించారు. ఈ లేఖను భారతీయ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నడ్డా దాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం న్యూస్ చూస్తే
భాజపా అధ్యక్షుడు పదవి నుంచి రామచంద్రరావుని తొలగించాలి. ఇప్పుడు ప్రజెంట్ జూన్ 30 ఎన్నికలు వాళ్ళకి ఇంటర్నల్గా జరిగాయి కదా, అందులో రామచంద్రరావు ఎవరో ఇంతకుముందు ఎమ్మెల్సీ రోహిత్ వేముల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఈయన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆ టైంలో. సో భాజపా అధ్యక్ష పదవి నుంచి రామచంద్రరావును తొలగించాలి. ఎవరు ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాయి కాబట్టి. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే కారణం. సో ఆయన ఎమ్మెల్సీగా ఉన్న టైంలోనే ఈ బీజేపీ వాళ్ళందరూ అక్కడ ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఎవరైతే వీసీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఈ రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నాడు. అప్పుడు ఈ బీజేపీ వాళ్ళందరూ కూడా కేంద్రం నుంచి స్మృతి ఇరానీ వీళ్ళందరూ కలిసి రోహిత్ వేముల కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి అప్పుడు డిస్కషన్ జరిగింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే కారణం. ఎవరు? ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఆ పార్టీ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్. ఎవరు? మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. కర్ణాటక తరహాలో ఇక్కడ పవర్ షేరింగ్ వివాదం లేదని వ్యాఖ్య. సో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావే కారణమని ఆయన్ను రాష్ట్ర భాజపా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల పదవి కట్టబెట్టినందుకు భాజపా నాయకత్వం ఉసుగొల్పి ఆత్మహత్యకు ఎవరికి అణగారిన వర్గాల విద్యార్థిని ఎవరిని రోహిత్ వేములని వేధించి ఆత్మహత్యకు ఉసుగొల్పిన వ్యక్తికి పదవి కట్టబెట్టినందుకు భాజపా నాయకత్వం దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు బట్టి విక్రమార్క శుక్రవారం రోజు. సో ఇక్కడ ఏఐసిసిఎల్ ప్రధాన కార్యాలయంలో వీళ్ళకి మీటింగ్ జరిగింది. సో ఆ టైంలో రోహిత్ వేముల చనిపోయిన టైంలో ఈ ఎమ్మెల్సీ రామచంద్రరావు, తర్వాత కిషన్ రెడ్డి, అలానే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు స్మృతి ఇరానీ వీళ్ళందరూ కలిసి ఈ ఈసీ మీద ఒత్తిడి తేవటం వలన వాళ్ళని ఎక్స్పెల్ చేశారు. సో దాని ద్వారా రోహిత్ వేముల చనిపోయాడని చెప్పేసి అప్పుడు డిస్కషన్ నడిచింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనం చూస్తే నెక్స్ట్ ఏముంది, ఈజ్ వండర్ఫుల్ కదా చూడండి. జపాన్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశం జపాన్. మనం చూస్తే చాలా భూకంపాలు వస్తాయి, చాలాసార్లు ఆ దేశం నేలమట్టం అయిపోయింది అనుకున్న టైంలో ప్రతిసారి వాళ్ళు 100 రెట్లు 1000 రెట్లు వాళ్ళు అధిగమించి టెక్నాలజీ రూపంలో ముందుకు వస్తూనే ఉన్నారు. సో అట్లానే రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్ అంట, రెప్పపాటులో 1 సెకండ్లో. సో ఏంటంటే జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్. ఇదేంటి, భారతదేశంలో సగటు వేగం ఎంత అంటే సగటు వేగం 66.55 MBPS సగటు. దీనికి ఇప్పుడు వీళ్ళు కనిపెట్టిన జపాను ఎన్ని రెట్లు ఎక్కువ అంట? 160 లక్షల. చూడండి, దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువ అంట. అంత స్పీడ్తో పనిచేసింది అంట జపాన్ యొక్క స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్. మనం చూస్తే ఆధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్రలో జపాన్ అందుకున్న మైలురాళ్ళు కోకొలలు. తాజాగా ఇప్పుడు మనం చూస్తే ఏంటంట, ఇంటర్నెట్ రంగంలో కూడా తనకు సాటి లేదని నిరూపించింది. చిన్న దేశం సెకనుకు 1.02 పెటాబిట్ల సమాచారం ప్రచారం చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసింది. దీని ద్వారా నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు చేసిన ప్రసారాలన్నీ 1 సెకండ్లో డౌన్లోడ్ చేయొచ్చంట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదైతే డేటా ఉందో దాన్ని అంతా ఒకే 1 సెకండ్లో డౌన్లోడ్ చేస్తుందంట. వాట్ ఏ స్పీడ్ కదా. అలాగే ఇంగ్లీష్లో వికీపీడియా ఉంది కదా, ఇప్పటి వరకు వెలువరించిన 100 గిగాబైట్లు ఏదైతే ఉందో, గిగాబైట్లు మొత్తం సమాచారాన్ని ఒకే సెకండ్లో 10,000 సార్లు డౌన్లోడ్ చేసిందండి వాళ్ళ స్పీడ్. సో కాబట్టి జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీ వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క జరిగిన పరిశోధన ఫలితంగా ఇది సాధ్యమైందంట. సో అలాగే 8,000 వీడియోల్ని 1 సెకండ్లో డౌన్లోడ్ చేసే సామర్థ్యం జపాన్ ఇంటర్నెట్ సొంతం. 8,000 వీడియోలు, ఎంత పెద్ద వీడియోలు అయినా సరే సో ఒకే 1 సెకండ్లో డౌన్లోడ్ చేస్తుందంట. భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 MBPS. మనం ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సి ఉంది. సో భారత్తో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 అయితే MBPS కాగా, జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువ అంట. 160 లక్షల రెట్లు, 100,000 కూడా కాదు, 160 లక్షల రెట్లు ఎక్కువ. సో చిన్న దేశం అయినప్పటికీ కూడా రెప్పపాటులో జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్ని అధిగమించింది. సో నెక్స్ట్ న్యూస్ చూస్తే, రాష్ట్ర అభివృద్ధికి అమెరికన్ల మద్దతు కావాలా. ఎవరు? మన ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు?
అమెరికా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నాడు. సో అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలతో ఏమంటూ ఉన్నాడంటే ప్రసంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి అమెరికన్ల మద్దతు కావాలి అంటున్నాడు. అలాగే భాషా వైవిధ్యాలున్న మనుషులంతా ఒక్కటే, రాజభాష విభాగం స్వర్ణ జయంతి సూపర్ సమారోహంలో వ్యక్తుల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. వీళ్ళు భాష వైవిధ్యాలంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, హిందీ అంట పెద్దమ్మ భాష అంట, ఇంగ్లీషు పెద్దన్న భాష. వాళ్ళ పిల్లోళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లోడు ఎక్కడ చదువుతున్నాడు, సింగపూర్లో చదువుతున్నాడు. ఈ కిషన్ రెడ్డి మీరు చూడండి, ఎవరైనా సరే పొలిటీషియన్స్ కొడుకు కూతుర్లు అందరూ కూడా అవుట్ ఆఫ్ కంట్రీల్లో అవుట్ ఆఫ్ సిటీల్లో చదువుతారు. ఈ ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ ఎవరి మీద రుద్దుతారంటే ఇక్కడున్న మిడిల్ క్లాస్ పిల్లల మీద మాత్రమే రుద్దుతారు. మన భాష, మన వేషం, మన వేషధారణ ఏంటండి, ఎవరు వీళ్ళతో ఖాళీ ఉన్నారు కదా, వీళ్ళ మీద వేసి రుద్ది వీళ్ళల్లో మత ఘర్షణలు పెట్టాలా, భాషా వైవిధ్యాల ఘర్షణలు పెట్టాలా, కుల ఘర్షణలు పెట్టాలా, అట్లా పొలిటికల్గా బెనిఫిట్ పొందాలా, ఇది వీళ్ళ ఆలోచన. చూడండి, వీళ్ళ పిల్లోళ్ళు ఎక్కడ చదువుతారు, ఎక్కడో అమెరికాలలో అబ్రాడ్లో చదువుతారు. వీళ్ళు చెప్పే నీతులు ఏంటంటే వీళ్ళు ఫాలో అవరు, చెప్తారు అంతే. సో అట్లా ఉన్నాయి వీళ్ళ ట్రెండ్స్. ఫీజుల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు హైకోర్టు. సో ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై 6 వారాల్లో న్యాయ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎవరికి TAFRCకి ఆదేశం చేసింది. సో ఈరోజు వచ్చేసి మెయిన్ ఎడిషన్లో ఉన్న న్యూస్ మనం కవర్ చేసాం.